ప్రజలు కార్యకర్తల ఆమోదంతోనే సీట్లు పదవులు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలు కార్యకర్తల ఆమోదం ఉంటేనే ఏ నాయకుడికైనా సీట్లు పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తాడికొండ నియోజకవర్గం పొన్నేకల్లు గ్రామంలో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. రానున్న కాలంలో అధికారాన్ని నిలబెట్టేందుకు కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటే పార్టీలో విశిష్ట గుర్తింపు ఉంటుందని సూచించారు. కార్యకర్తలకు దూరంగా ఉండే ఎలాంటి నాయకుడినైనా ఉపేక్షించదు లేదని స్పష్టం చేశారు. వైసీపీ ఓ ఫేక్ పార్టీ. వివేకానంద రెడ్డిని హత్య చేసి నా పైకి నెట్టారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వంపై బురద జల్లారు. చలిన బురద కడుక్కుంటామంటే కుదరదు, తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం, సొంత పేపర్ ఛానల్ ఉంది కదా అని ఏది పడితే అది రాస్తాం, ప్రసారం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. బూతు రాజకీయాలకు స్వస్తి చెప్పడానికి శ్రీకారం చుట్టాం. తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తాం. కార్యకర్తలు ఎవరూ తొందరపడవద్దు. లిక్కర్ ఇసుక విధానంలో పారదర్శకంగా ఉండాల్సిందే. ఇందులో ఎలాంటి మొహమాటం ఉండదు. కార్యకర్తలు నాయకులు పార్టీ బలోపేతం విషయంలో రాజీ పడొద్దని సూచించారు. తాడికొండ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. కార్యకర్తలను చూస్తే నాకు జోష్ వస్తుంది. టీడీపీని ఓడించే శక్తి ఎవరికీ లేదని నియోజకవర్గ కార్యకర్తలు రుజువు చేశారు. సుదీర్ఘకాలం ప్రభుత్వం కొనసాగితే మనం చేపట్టే పనులు నిరాటకంగా ముందుకు వెళ్ళి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ 5 సార్లు వరుసగా గెలిచింది. మనం కూడా ఆ స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలి. 2019లో గెలిచి ఉంటే రాజధాని పూర్తయ్యేది. ప్రభుత్వం నిలకడగా ఉండకపోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని ప్రజలు నష్టపోయారు. నేను కార్యకర్తలకు దగ్గరగా ఉంటా. మీ ప్రాంతాల్లో మీతోనే పని చేయిస్తా. నేను తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్రాన్ని నిలబెట్టడం, ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండడం కోసమే అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు 2019-24 మధ్య ప్రాణాలు పణంగా పెట్టి నిలబడ్డారు. వాళ్ళ అంకిత భావాన్ని మనం గౌరవించాలి. వారి కుటుంబాలకు అండగా నిలవాలి. వైసీపీ కార్యకర్తలు నాయకులు మన కార్యకర్తల మెడపై కత్తి పెట్టి జై జగన్ అనాలని కోరినా జై చంద్రబాబు అని ప్రాణాలు ఇచ్చారు తప్ప ఎక్కడా తలవంచని ధైర్యం కార్యకర్తలది. మొన్నటి వరకు తాడికొండ నియోజకవర్గం చాలా వెనకబడిన ప్రాంతంగా ఉండేది. కానీ నేడు తాడికొండ నియోజకవర్గం వేరొక స్థాయిలో నిలబడుతుంది. 45 రోజుల్లో 1.05 కోట్ల సభ్యత్వాలు చేసి రికార్డు సృష్టించాం. బూత్ యూనిట్ క్లస్టర్ అనే మెకానిజాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ నాయకులు కార్యకర్తల పనితీరును పర్యవేక్షిస్తున్నాం. గతంలో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నింటినీ పరిశీలించి కార్యకర్తలకు ర్యాంకులు ఇచ్చాం. పార్టీ నాయకులు కార్యకర్తలు నైపుణ్యం పెంచుకోవాలి. పార్టీలో మహిళలను మరింత గౌరవించడంతో పాటు కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం పెంచాలి. ప్రజల ఆమోదమే ఒక నాయకుడు పోటీ చేయాలా లేదా అనేదానికి ప్రామాణికం. కేఎస్ఎస్ బూత్ క్లస్టర్ యూనిట్ విభాగాల్లో మహిళలు మగవారికి సమాన అవకాశాలు ఇస్తున్నాం. టీడీపీకి వెనకబడిన వర్గాలే వెన్నుముక అని పార్టీ అధినాయకుడు చంద్రబాబు పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే నియోజకవర్గంలో పార్టీకి తిరుగు ఉండదు. నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. కుప్పంలో కూడా నేనుండే బూత్లో 20 కుటుంబాలు ఓట్లు వేసేలా చూడాల్సిన బాధ్యతను నేను తీసుకుంటున్నా. ఎమ్మెల్యేలు నాయకులు కూడా ఇదే తీరున అమలు చేయాలి. ఏ నాయకుడైనా తమ సొంత బూత్ స్థాయిలో పనిచేయాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. నాయకులను కార్యకర్తల ప్రజలు ఒప్పుకోకపోతే నా దగ్గరకు రానిచ్చే పరిస్థితి కూడా ఉండదు. పథకాల అమలులో వివక్ష ఉండదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తాం. ప్రమాదంలో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల బీమా ఇచ్చే ఏకైక పార్టీ మనదే. 43 ఏళ్లుగా ఎత్తిన జెండాను దించకుండా నిలబడుతున్న కార్యకర్తలను అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడం కుటుంబ పెద్దగా నా బాధ్యత. రాజధానిలో తెలుగుదేశం జెండా శాశ్వతంగా ఎగరాలి. వచ్చే నెల నుంచే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.